తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైందని చెప్పుకోవచ్చు. ఇక మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మరి ఖచ్చితంగా నల్గొండలో 2 సీట్లు మేమే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా రానంత మెజార్టీ కూడా సాధిస్తామని చెప్తున్న నేపథ్యంలో మరి మనతో మాట్లాడడానికి బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. నరసయ్య గౌడ్ గారు చెప్పండి సార్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. కేంద్రంలో కూడా 10 ఏళ్ల కాలం మరి ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కేంద్రంలో కూడా అధికారంలో అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ భ్రమంలో ఉంది. మన అసెంబ్లీ ఎన్నికల గెలుపుని చూసి బలం అనుకుంటుంది, కానీ అది వాపని వాళ్ళకు తెలియట్లేదు. ఈ ఎన్నికల్లో వాళ్ళకు ప్రజలు ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలు అనేది సరే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వారు కోటేశారు. ఈసారి మోడీ అనుకూలత వ్యతిరేక ఓటు ఉంది, కాంగ్రెస్ వ్యతిరేకత ఓటు ఉంది. ఈ రెండింటిని బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. మేము 12+ సీట్స్ గెలవబోతుంది. సార్, అంటే గతంలో మున్గోడులో ఒక ప్రయోగం చేశారు మీరు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనుకున్న టైంలో హుజరాబాద్లో గెలిచారు, దుబ్బాకలో గెలిచారు, మున్గోడులో కూడా 3వ గెలుస్తామని ప్రయోగం చేశారు. కానీ అక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కూటమి పాలు కావడం కావచ్చు, తర్వాత బీజేపీకి ఆడ కొంత ఎదురు దెబ్బ తగిలింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొన్న కొంత ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. దీనికి కారణం ఏమనుకుంటున్నారు మీకు తెలిసినంత? మునుగోడు వరకు బీజేపీ ఓడిపోలేదు, అభ్యర్థి ఓడిపోయింది. ఓకే. ఎందుకంటే ఆ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాలు అసలు కాన్స్టిట్యున్సీకి రాలేదు. ఓకే. సో అభ్యర్థి మీద ఎలాంటి సానుకూలత లేదు. ఓకే. సో దాంతో ఏంటంటే బీజేపీ పట్ల అభిమానం ఉండబట్టే దాదాపు అన్ని ఓట్లు వచ్చాయి. ఓకే. అది వాస్తవం. అంటే వాస్తవానికి మీరు చెప్పింది మునుగోడుకు ఓకే సార్. మరి మొన్న జరిగిన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా మరి బీఆర్ఎస్కు అలాగే కాంగ్రెస్ను మించి మరి నెంబర్ 1 స్థానంలో ఉండే, కానీ ఎందుకో 8 సీట్లకే పరిమితం ఎందుకైందంటే? అంటే 8 సీట్లకు పరిమితమైన అంటే మేము ఒక సైడ్ నుంచి 8 సీట్లు పెరిగాము, 14% ఓటు బ్యాంక్ వచ్చింది. సో ఈ రెండింటి మాకు పాజిటివే కదా. బట్ దాంతో సంతృప్తి ఏం చెందట్లేదు. కారణాలు మేము ఆత్మ పరిశీలన చేస్తున్నాం, పోస్ట్మార్టం చేస్తున్నాం. చేసిన తర్వాతనే ఈరోజు మనకు పార్లమెంట్లో ఫలితాలు దాదాపు 12+ అత్యధిక సీట్లు నెంబర్ 1 పార్టీగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నిలవబోతుంది. ఓకే సార్, మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష కోసం మీరు వచ్చారు. మరి ఎందుకని మరొకసారి బీజేపీ వైపు చూడాల్సి వచ్చిందంటే? ఒకటి ఏంటంటే నేను రాజకీయంలో లక్ష్యం కొరకు వచ్చాను, కానీ సీటు కొరకు రాలే. ఓకే. ఆ లక్ష్య అదేది కేసీఆర్ గారు దారి తప్పారు కాబట్టి నేను ఇంకోటి ఏంటంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి దాదాపు 9,000 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం లాంటి నవరత్నాలు తేవటం జరిగింది. అవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం మోడీ గారి సహకారంతో అయింది. సో నేను ఆలోచించేది ఏంటంటే ఒక ఎంపీగా ఉండే నేను ఇంత చేయగలిగినప్పుడు రేపు ఎట్లాగూ బీజేపీ 3వసారి ప్రధానమంత్రి మోడీ గారు అవుతున్నారు. రేపు ఆ పార్టీలో ఉండటం వల్ల రాష్ట్రానికి, నా నియోజకవర్గానికి ఇంకెక్కువ మేలు జరుగుతుందనే ప్రధాన ఎజెండాతో రావడం జరిగింది, కానీ నా పర్సనల్ ఎజెండా ఏం లేదు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడే 9,000 కోట్ల నిధులు కేంద్రం నుంచి తేగలిగారు. మరొకసారి బీజేపీ నుంచి పోటీ చేసి గెలిస్తే కనుక అంతకు మించి మీరు చేయగలుగుతారు. అది మీ కాన్సెప్ట్? నాది 20,000 కోర్స్ నా టార్గెట్ నెక్స్ట్. సో దట్ ఈస్ మెయిన్ టార్గెట్. ప్లస్ తెలంగాణ కూడా, ఒట్టి భువనగిరి కాదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ సపోజ్ త్రిపుల్ ఉంది, 30,000 కోట్లు కావాలి. మన దగ్గర 30 రూపాయలు కూడా లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. రాష్ట్రం కుంటుపడుతుంది కదా. సో నేను అక్కడ ఉంటే నేను డెవలప్మెంట్ మైండ్ సెట్ ఉందండి. పాలిటిక్స్ తక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ. సో నేను మా మోడీ గారిని, నడ్డా గారిని, అమిత్ షా గారిని ఏదో రకంగా కన్విన్స్ చేసుకొని మాకు సీట్లు వస్తున్నాయి కదా, వాళ్ళ దగ్గర మా ముఖం చెల్లేది. అందుకొరకు నా తెలంగాణ ప్రజలందరికీ ఒకటే పాజిటివ్ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది రీజన్.
ఓకే. ఇప్పుడు కేసీఆర్ మన బీఆర్ఎస్కి వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వారు అక్కడ లేరు, ఇక్కడ లేరు. ఓకే. కాంగ్రెస్ అయితే రాహుల్ గాంధీ పిఎం అయ్యేది లేదు, ఆ గ్యారంటీలు అమలు అయ్యేది లేదు. మేము 400 టార్గెట్ అయితే వాళ్ళు 40 టార్గెట్. ఓకే. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది ఆలోచించండి. బీజేపీని అత్యధికంగా గెలిపాడు, అప్పుడు మాకు ఫేస్ వాల్యూ ఉంటుంది. మోడీ గారి దగ్గర పోతాం, నడ్డా గారి దగ్గర పోతాం, మా అమిత్ షా సార్ మా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరించారు, మాది ఈ లిస్టు మీరు చెయ్యాలి అని చెప్పడానికి ఒక ఫేస్ ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది సార్, మేము వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, పార్లమెంట్ కోసం కూడా మరొక మేనిఫెస్టోని తీసుకొస్తున్నాము సో అని చెప్తున్నారు. దీని పట్ల ఏ గ్యారెంటీ అమలు చేశారండి? ఉచిత బస్సు అమలు చేశారు, కానీ పైసలు ఇచ్చారా? ఆర్టీసీకి ఇప్పుడు 900 కోట్లు బాకీ ఉన్నారు ఈ 4 నెలల్లో. ఇచ్చిందా? 400 కోట్లు ఆర్టీసీకి ఇస్తే అది అమలు చేసినట్టు. లేకుంటే ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీస్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. నువ్వు 900 కోట్లు ఇచ్చి మాట్లాడు. ప్రతి మహిళకు 250 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిందా? అదే ప్రతి రైతు కొండనాలకు మందేస్తే ఉందనాలకు ఉన్నట్లు అసలు రైతు మందికి ఇప్పుడు డబ్బులు పడ్డాయి. 3 ఎకరాలు 4 ఎకరాలే పడ్డాయి. మరి రైతు భరోసా 15,000 ఇస్తున్నారు కదా. రైతు కూలీలో మాటే లేదు కదా, కౌలు రైతు ఊసే లేదు కదా. 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తామన్నారు. ఇల్లు నంబర్ 4 ఒక్క 420 లెక్క 420 ఇల్లు. అంటే సార్ ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు కొంత బీజేపీని ఆదరించినప్పటికీ కూడా రాష్ట్రానికి ఆర్థికంగా ఆదుకోవడంలో కావచ్చు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు, దేనికో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాల్సి ఉండే కానీ బీజేపీ ఇవ్వలేదు కావాలని అని చెప్పి ఇప్పుడు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొంత డెవలప్ అయిందంటే కేవలం బీజేపీ వల్ల. రాష్ట్రానికి గత 10 ఏళ్లలో 9,36,000 కోట్ల నిధులు ఇవ్వటం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ రొటీన్, అందులో దాదాపు 1,50,000 కోట్లు కేవలం ధాన్యం సేకరణకు చేకూర్చారు. మౌలిక సదుపాయాలు అంటే రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్, జలశక్తి, ఇలాంటి మౌలిక ఎలక్ట్రిసిటీ, వీటికి 2,58,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడి పెట్టింది. అదేవిధంగా ఈరోజు సంక్షేమం కొరకు 36,000 కోట్లు ఖర్చు పెట్టింది. అదేవిధంగా డిఫెన్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్కు దాదాపు 1,50,000 కోట్లు పెట్టింది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు 24 గంటల కరెంట్ ఎవరిస్తున్నారండి? ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు? మీరు ఇక్కడ ఏమన్నా కొత్త థర్మల్ ప్లాంట్స్ పెట్టారా? పెట్టలే కదా. మోడీ గారు ఉత్పత్తి చేస్తున్నారు, మోడీ గారు అప్పిస్తున్నారు, మీరు కొంటున్నారు, ఇస్తున్నారు కదా. ఈరోజు కాంగ్రెస్ అంతే, ఎవరైనా అంతే. ఈరోజు యూరియా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్టిలైజర్ ఇస్తున్నారు. రాష్ట్రంలో 1 గ్రాము యూరియా తయారు చేస్తున్నారా? లేదు కదా. మోడీ గారే ఇస్తున్నారు. బస్తాకు దాదాపు 2,000 సబ్సిడీ ఇస్తున్నారు. ఇంత చేస్తున్నామంటే అన్ని రాష్ట్రాలకు చేసినట్టే మీరు చేస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్టులకి 2 లక్షల కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు. సో దీనికి సంబంధించి మొండి చేయి చూపెట్టారు బీజేపీ కేంద్రంలో ఉన్న పెద్దలు అని చెప్తున్నారు. ఇవన్నీ మోస్ట్ కరప్ట్. అది మిషన్ కాకతీయ కాదు, కమిషన్ కాకతీయ అని మీ అందరికీ తెలుసు. ఇక కాళేశ్వరం గురించి మీకు అందరికీ తెలుసు. మోడీ గారు తినడు, ఎవరిని తిననివ్వడు. ఇట్లాంటి అవినీతి ఉందనే కదా. అంటే అప్పుడు కాంగ్రెస్, అప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ 2 ప్రభుత్వాలు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2 కూడా తోడుదొంగలని ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రితో ఆరోపిస్తారు. వీళ్ళే చెప్పనా, వీళ్ళకు ఆరోపణ తప్పితే జీరో పర్ఫార్మెన్స్. తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, పేగులు తీస్తా, మెడలు వేసుకుంటా, ఇంతకంటే ఏమన్నా ఉన్నదా అండి? నువ్వు రైతు బంధు ఇచ్చినావా? నువ్వు కాళేశ్వరం అన్నావు కదా, దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నావా? ఫోన్ ట్యాపింగ్ అన్నావు కదా, దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నావా? అన్ని సొల్లు కబుర్లు తప్పితే ఏమి లేదు.
కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గడగడ వణుకుతున్నాడు. ఓకే. ఎక్కడ ఎమ్మెల్యేలు పిక్కుంటాడో, ఎక్కడ నా ప్రభుత్వం పడిపోతుందో అని. అంటే బీజేపీని చూసి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. అఫ్ కోర్స్ మమ్మల్ని చూస్తే చాలా భయపడతాడు. భయపడాలి. భయపడకుంటే ఒక రోజులు కొనసాగలేడు. భయపడుతూనే ఉండాలి బీజేపీని చూసి. అందులో డౌట్ లేదు. ఆయన ఎక్కువ ఎందుకు భయపడాలి బీజేపీని చూసి? అంటే ఎమ్మెల్యే అనుకుంటారు బీజేపీ అనేది. ఎమ్మెల్యే కొన్నా కాదు, వాళ్ళ పొట్టల నిండా పురుగులు ఉన్నాయి. మేడి మడ్డు చూడు, మేలిమై ఉండు, పొట్ట వైపు చూడు, పురుగులుండు. రేవంత్ రెడ్డి పాపం కేసీఆర్ గారు 10 ఏళ్లలో 2 టర్ములు ఎక్కువ చెడిపోయిండు. కానీ ఈయన 100 రోజుల అవినీతిని తీస్తే కేసీఆర్ గారి ఫుల్. మీరు ఏ బిల్డర్ నన్ను అడుగు, కెమెరా లేకుండా, ఏ రియల్ ఎస్టేట్ నన్ను అడుగు, ఎవరినన్ను అడుగు, ఎవరైతే హై అండ్ అఫీషియల్స్. ఎందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు అప్పులు చేసింది కనుక ఇప్పుడు సర్కార్ నడిపేందుకు సర్కార్కి నడిపేది కాదు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ తోని ఈయన మిలాఖత్ అయిండు. మిమ్మల్ని నేనేమన్నాం, మీరు నన్నేమనకండు. కానీ మీరు ఇచ్చిన దాంట్లో మాకేమన్నా ఇస్తారా? ఇది ఇంకోటి మీకు చెప్పనా, అంటే ఎందుకు వసూలు చేస్తుండే అతను మీరు ఆరోపిస్తున్నట్టు? స్వాహా అక్కడికి పంపాలి కదా, అక్కడికి పంపాలి. స్వాహా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, అతిశయోక్తి కాదు, వెరిఫై. నేను తప్పైతే ఏకశిక్షకనే రెడీ. 2000 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు కొరకు అక్కడ పెట్టిపోయింది కదా ట్రెజరీలో. అవును. ఈసీ ఆంక్షలతో ఇవ్వలేకపోయినా 7,000 కోట్లు 7,000 కోట్లు డైరెక్ట్గా రైతు బంధు ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలే? అందులో 7,000 కోట్లలో దాదాపు 4,500 కోట్లు 3 కాంట్రాక్టర్కి ఇచ్చాడు. 3 కాంట్రాక్టర్లు. ఎందుకోసం? కమిషన్. రైతు బంధు ఇస్తే ఆయనకేం వస్తుంది? అవును. కాంట్రాక్టుల కమిషన్ దేనికోసం ఇవ్వాల్సి వచ్చిందంటే ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకి పంపించాలి కదా. ఢిల్లీలో ఉన్న ఆశీర్వాదం ఉన్నంత కారికి పదవి ఉంటుంది. కప్పం కట్టాలి కదా ఎవరి మంత్ కట్టకుంటే బతుక ఉంటాడా? ఓకే. డాక్టర్ సాబు, ఒక విషయం చెప్పండి. మీరు ఒక డాక్టరు, చాలా ఒక లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చారు, ఒక ఎంపీగా పనిచేశారు, మీ భువనగిరి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేశారు 9,000 కోట్లతోనని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మరొకసారి బీజేపీతోని మీరు మరొకసారి పోటీ చేస్తున్నారు, కేంద్రంలో మరోసారి వస్తుందని చెప్తున్నారు. కానీ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, తర్వాత ఇవన్నీ ఆరోపణలు చూసుకుంటా ఉంటే మనకు ఈ రాజకీయాలు ఎటుపోతున్నాయంటారు? ఈ ప్రజలకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నాకు నిన్ననే మెసేజ్ వచ్చింది యాపిల్ కంపెనీ నుంచి, మీ ఫోను ట్యాపింగ్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. గతంలో కాదు, ఇప్పుడు తాజాగా జరుగుతుంది. తాజాగా నేను చెప్తున్నాను, నాకు మెసేజ్ వచ్చింది, యువర్ ఫోన్ ఈస్. అంటే యాపిల్లో సదుపాయం ఉందా సార్? ఫోన్ ట్యాప్ అయితే మనకు మెసేజ్ వస్తుందా? సో ఇది మరి బూర నరసయ్య గౌడ్ గారు చూపెడుతున్నారు. ఆయన ఫోన్ కూడా మరి మరొకసారి ట్యాప్ అయింది. ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దానిపైన ఎంక్వైరీ కూడా నడుస్తుంది. అయినప్పటికీ మరొకసారి మరి ఇది ఎవరు చేస్తున్నట్టు సార్? ఇప్పుడున్న ప్రభుత్వం అంతే కదా, గతంలో ఉన్న వాళ్ళ ఏంటన్నట్టు అంతే కదా. నా ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం కేసీఆర్కి ఏముంటుంది? ఆయన ఎలాగ అధికారం లేడు. ఇప్పుడు ప్రత్యేకంగా భువనగిరి ఇప్పుడు మొత్తం ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ బ్రదర్స్ అందరు కలిసి బూర నరసయ్య గౌడ్ని ఒక్కడనే ఓడించాలి. అది లక్ష్యం. ఎందుకంటే బూర నరసయ్య గౌడ్ అట్టడుగు వర్గాల వాయిస్, బూర నరసయ్య గౌడ్ తెలంగాణ బాధల వాయిస్, బూర నరసయ్య గౌడ్ అన్ని కులాల వాయిస్. బూర నరసయ్య గౌడ్ చెప్తే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే సొల్లు కబుర్లు చెప్పాడు, ఏదో ఆధారంతోనే చెప్తాడు. ఓకే. అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు కూడా బూర నరసయ్య గౌడ్ అసంతృప్తితో ఉండడానికి కారణం ఏంటి చెప్పగలుగుతారా? ఒకటేనండి, నాకు కేసీఆర్ మీద వ్యక్తిగతంగా గౌరవం ఉంది. ఓకే, దట్ ఈస్ మై పర్సనల్ థింగ్. ఓకే. బట్ యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, ఈ డిడ్ మెనీ రాంగ్స్. అందుకొరకు నేను ఆయనతో విభేదించాను, గౌరవంగా వచ్చాను. ఇంతవరకు బయట ఎప్పుడొచ్చినా కూడా పాలసీ పరంగా గౌరవంగా విమర్శించాను, కానీ ఆయనను ఎప్పుడూ నిందించలేదు, ఏ భూత పదం వాడలేదు, వాడను కూడా. అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతిగా మిమ్మల్ని అందరు భావిస్తారు. వాళ్ళ కోసం మీరు ఏమైనా చేయగలిగారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు
నెంబర్ 1 23 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఉమ్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు జాతీయ హోదా ఇవ్వలే కాంగ్రెస్. అవును. ఉమ్, దాన్ని 2000 లెటర్ రాశాను. ఓకే. ప్రధానమంత్రి గారిని 7 సార్లు కలిశాను. ఉమ్, ఉమ్. ఉమ్, ఆఖరికి ఆయన ఒక మాట అన్నాడు, ఉమ్, డాక్టర్ సాబ్ మైన్ నైతో కోన్ కరేగా. ఆ, ఆ? ఆ, నేను అడిగాను, సార్ మీరు కూడా బీజేపీ మేము బీసీ ప్రధానమంత్రిగా అందరూ పార్టీలకు అతీతంగా మీకు ఓటు ఇచ్చారు ఓకే. అభిమానంతో, ఉమ్, మీరు చేయాలి కదంటే మేము కర్దేతో డాక్టర్ సాబ్ అన్నాడు 2018లో చేసేసాడు. ఓకే. అంటే ఒక ప్రతిపక్ష నేతగా ఎంపీగా పోయినప్పటికీ కూడా మీకు అక్కడ అంటే దాని నిబద్ధత చూసారు, వాళ్ళు ట్రాక్ రికార్డ్ చూస్తారు. ఇది కాంట్రాక్టరా, పైరు చేస్తాడా, ఎవరైనా పైసలు తీసుకుంటారా అంతా చెక్ చేస్తా బ్యాక్గ్రౌండ్. అవును, అవును. అరే డాక్టర్ సాబ్ ఏదన్నా వచ్చినా నియోజకవర్గానికి వస్తుంది. ఉమ్, ఓకే. ఎయిమ్స్ ఇచ్చిండు, ఉమ్, కేంద్రీయ విద్యాలయం ఇచ్చిండు, ఉమ్, 524 కోట్ల కిలోమీటర్ జాతీయ రహదారి ఇచ్చిండు, పాస్పోర్ట్ కేంద్రం ఇచ్చిండు, ప్లస్ స్ఫూర్తి స్కీమ్ కింద మోత్కూరు హ్యాండ్లూమ్ కస్తర్కు 2 కోట్లు ఇప్పించాను, పెంబర్తికి 2 కోట్లు ఇప్పించాను, చర్యల భవన్కి ఇచ్చాను, ఎంసీహెచ్ 100 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వ సహకారం తెచ్చాను, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాను. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కదా. ఓకే. మరి నాకు కృతజ్ఞత ఉండాలిగా. నాది ఒకటే, నేను ఎంపీగా ఒకటే చేస్తే నేను నా యొక్క బీజేపీ గవర్నమెంట్ రేపు రాష్ట్రంలో వస్తే నేను కూర్చుంటా. ఓకే. నేను అత్యధిక మెజార్టీతో గెలిస్తే మా మోడీ గారి దగ్గర నేను కూర్చుంటా, సార్ నాకు ఇది కావాలి, నా ప్రజలు మీకు ఓటేసారు. ఓకే. ఓకే. ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలో మీరు అంటే ఎంపీగా గెలిస్తే ఇక్కడున్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏది అసెంబ్లీ నియోజకవర్గం వాటి కోసం మీరు ఏం చేస్తారు? మీ దృష్టిలో ఏమున్నాయి చెప్పు. ప్రధానంగా నేను 2-3 ఉన్నాయి, మేజర్, చిన్నవి చాలా ఉన్నాయి. ఓకే. మేజర్ చెప్తాను. ఎంప్లాయ్మెంట్ ఈస్ మోర్, అంటే నిరుద్యోగం. దాని కొరకు ఇండస్ట్రియల్ క్లస్టర్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ టు విజయవాడ, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఎంఎంటీఎస్ ఇట్లా ఇంకా ఆన్గోయింగ్ ఉందో ఎంఎంటీఎస్తో పాటు మెట్రో కొరకు ట్రై చేస్తాం. యాదాద్రి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైతే ఇన్కంప్లీట్గా వదిలిపెట్టిపోయింది కదా, బస్వాపూరు, గంధమల్ల, ఈ దిండి ఎత్తిపోతున్నారు, దాని కొరకు నేను ప్రయత్నం చేస్తా. అవసరమైతే కేంద్రం నిధులు వచ్చేటట్టు మేమందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర టెంపుల్ సిటీ అయింది, ఒక ఆయుష్ యూనివర్సిటీ కూడా నాదొక ఆకాంక్ష ఉంది, దాని కొరకు ప్లాన్ ఉంది. రాచకొండ గుట్టల్లో ఎట్లాగ మా భువనగిరి ఫోర్టు మా కిషన్ రెడ్డి గారి సహకారంతో దాన్ని ఇనాగ్రేట్ చేపి అంటే ఫౌండేషన్ ఇచ్చాము 60 కోట్లతోని, అది ఫోర్ట్ డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా రేపు ఇది రాచకొండ ఏరియా ఉంది కదా, రాచకొండ ఏరియాలో అద్భుతమైనటువంటి ఎకలాజికల్ న్యాచురల్ హిల్స్ ఉన్నాయి, వాటిని ఒక రిలీజియస్ టూరిజం స్పాట్గా డెవలప్ చేయటం ఇది. ఇంకోటి మేజర్ నాకున్నది ఆకాంక్ష ఏంటంటే, నేను ఇప్పుడు కాదు, నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ట్రై చేశాను, దురదృష్టవశాత్తు మా మాజీ ముఖ్యమంత్రి అంత చొరవ చూపలేదు. హైదరాబాద్, అమరావతి, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ హై స్పీడ్ ట్రైన్, ఇట్లా మన 6 లేన్ రోడ్ ఉంది కదా, దానికి అనుసంధానంగా హై స్పీడ్ ట్రైన్ విత్ డ్రై పోర్ట్ అట్ చిట్యాల, ఇది నా యొక్క విజన్. ప్లస్ ఇక జిల్లాకు కాన్స్టిట్యున్సీకి మామూలుగా ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది కేవలం సెంటర్కి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది. సో అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటా. నేను అందరికీ చెప్తుంటా, నేను ఎందుకైతే మీకు 1+1 స్కీమ్, ఒక ఎంపీగా ఉంటాడు, ఓ ఫ్రీ డాక్టర్గా కూడా ఉంటాడు. ప్రాక్టీస్ చేస్తున్నారా ఇప్పుడు? అంటే ప్రాక్టీస్ చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఏదైనా అడ్మిషన్ ఉంటుంది, బిల్లు తక్కువ చేయాలంటుంది, ఒపీనియన్ ఉంటుంది, ఎయిమ్స్లో అడ్మిషన్ సార్ చేయట్లేదు అంటారు, సార్ ఆపరేషన్ డిలే అవుతుంది, అన్నీ చేపిస్తా కదా ఫ్రీగా, ఎట్లాగో నేను చేస్తున్నా. ఇప్పుడు అథారిటీ ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ అవకాశం ఉంటుంది. మరి ఒకవైపు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, 2 మంత్రులు ఉన్నారు, తర్వాత మరి ఓవరాల్గా మీరు ఇటు ఒకరు అయిపోయారు, అటు సైన్యం అయిపోయింది, దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా అందరూ ఒక జట్టు కట్టారు. దాని లక్ష్యం ఏంది? పూర్ణాసే గౌడ్ని ఓడించాలి. నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మీరు చూడండి, వ్యక్తిని చూడండి, వ్యక్తిత్వాన్ని చూడండి, ఓటేయండి.
మీరు ఓటేస్తేనే వీళ్ళందరూ హీరోలు, లేకుంటే అందరూ జీరోలు. 100% భువనగిరిలో గెలుస్తాం. వచ్చే అసెంబ్లీలో భువనగిరిలో కాకుండా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా బీజేపీ గెలుస్తుంది. ఈ సోకాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు అందరూ మట్టి కరవక తప్పదు. మళ్ళీ మా పార్టీలకు జాయిన్ కావడానికి లైన్ కట్టక తప్పదు. అంటే హుజురాబాద్లో ఈటెల రాజేందర్ ఎట్లయితే నెగ్గిండో మీరు కూడా అదే కాన్సెప్ట్ అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినప్పటికీ డబ్బులు వంచినప్పటికీ కూడా ఈటెల రాజేందర్ వైపు ఎట్లయితే ఉన్నారో అలాగే మీకు కూడా విజయానికి ఇక్కడ ప్రజలు దోహదం చేస్తారు. మీరు ఈరోజు సంఘటన యాదగిరిగుట్టలో కాంగ్రెస్ మీటింగ్ పెట్టారు, కార్యకర్తలు నియోజకవర్గం ఆలయ సమ్మె. అక్కడ పెద్ద రసాభాస అయింది. మీరు ఇచ్చిన హామీలు ఏంది, అమలు చేసింది ఏంది, పేదలు తిడుతున్నారు. బూర నర్సయ్య గౌడ్ జిందాబాద్. బూర నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ సమావేశంలో బూర నర్సయ్య గౌడ్ పేరు జిందాబాద్, మేము బూర నర్సయ్య గౌడ్కి ఇస్తాం అని జరిగిందని ఇప్పుడే వార్తలు వస్తున్నాయి. అంటే ప్రజలు దాన్ని బట్టి ఏంటంటే నా మంచితనం, నేను ఇంతవరకు ఎవరిని తిట్టలే, కానీ ఎవరైనా నన్ను తిడితే మాత్రం వాళ్ళ నా విశ్వరూపం అనేది చూడాల్సి వస్తుంది. నేను మంచివాడిని లేదు. ఓకే డాక్టర్ సాబ్, ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇప్పుడు ప్రజల్లో ఎట్లుంది? మీరు పర్సువేషన్ చేస్తారు కదా, అంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక మీరు ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు, ఎట్లుంటుందంట? ఈరోజు వైద్య విధాన పరిషత్ ఇవాళ డేట్ ఎంత అండి? ఇవాళ 13వ తారీఖు. 13వ తారీఖు. ఇంతవరకు జీతాలు రాలేదు. ఓకే. సమగ్ర 1వ తారీఖు జీతాలు వేస్తామని అదే ఇంతవరకు రాలేదు. మీ పేపర్లో చూడండి. ఓకే. సమగ్ర శిశు అభియాన్ ఇంతవరకు జీతాలు రాలే. అంటే దాని అర్థం ఎలక్షన్ కోడ్ ఏమన్నా అడ్డంకి? జీతాలకు ఎలక్షన్ కోడ్ ఏంటంటే ఎందుకని లేవు, పైసా దుడ్లు లేవు, అంచెలంచెలుగా ఇస్తున్నారు. ఓకే. మరి రాష్ట్రం ఎట్లా మరి సర్వైవ్ అవుతుంది? ఈ యొక్క తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు అయినాక 6 గ్యారెంటీల వరకు అమలు చేయట్లేదు కదా. చింతపరగ తీసుకొని 6 కొరడా దెబ్బలు కొట్టడం మానకూడదు. ప్రజలు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఊర్లలోకి వస్తే వెంటబడటం తప్పదు. మీరు చూడు, నేను జోషం చెప్పట్లేదు, ఎందుకంటే వీళ్ళు పెద్ద ఆకాశం అంతా హామీలు ఇచ్చారు. ఆకాశం అంతా హామీలు ఇచ్చారు. ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయి. సన్నా ఎక్కడ ఎంత 30% ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్ పలుగుతున్నాయి. ఇంతవరకు కాంటా చేశారు. కొంత ఉన్న ఒడ్లు వచ్చినాయి. తాగునీటి పరిస్థితి చాలా దారుణం. మళ్ళీ బిందెలు కూడా వస్తుంది. ఇంతవరకు కాంటా ఒడ్లు కళ్ళాల్లో ఉన్నాయి, ఇంతవరకు కాంటా వేయలేదు. ఇప్పుడు ఏ మంత్? ఏప్రిల్ మంత్ ఇప్పటి వరకు కాంటా వేయలేదు. అసలు నీ 500 రూపాయలు క్వింటల్ బోనస్ దేవుడు ఎరుగు, అసలు కొనటానికే ఇవ్వలేడు. ఈరోజు ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? ఎవరన్నా తక్కువ కొంటే అలా అంతు చూస్తా. నువ్వేవాడు, నువ్వు కొనరాదు. ఎవడన్నా కొంటేంది? నువ్వు కొనకుంటే ఇంకోరు వస్తారు. నువ్వు కొన్నాక ఎందుకు? నువ్వు కొనరాదు. ఎంఎస్పి ఉంది, 2200 రూపాయలు పెట్టు, నువ్వు కొను. నువ్వు ఎవరన్నా తక్కువ కొంటే నువ్వు అని అంతు చూస్తాయింది. ప్రజలే నిన్ను అంతు చూస్తారు. ఇక ఇంతవరకు రైతు బంధు పడ్డదా? యాసంగి అయిపోయింది, కోతలు అయిపోయినాయి. మళ్ళీ మే తర్వాత వర్షాలు పడతాయి, జూన్లో మళ్ళీ ఖరీఫ్ వస్తుంది, వానాకాల పంటలు వస్తాయి. అంటే రైతు బంధుకు సంబంధించింది 5 ఎకరాలకు వరకు ఇద్దామనే ఆలోచనతో నుండి ఆపిర్రు. అట్లా ఉంటే పాలసీ చేయి. మేము అందరం దాన్ని వ్యతిరేకించినాం కదా. నీకు అది చేత కాదు, ఇది కాదు. ఇంకోటి ధరణి బంద్ చేస్తావంటే, మరి బంద్ చేసి రద్దు చేస్తా అంటే కదా, చేసినావా? దానికి పైసలు కావు కదా. ఎల్ఆర్ఎస్ ₹1 లేకుండా రెగ్యులరైజ్ చేస్తా అన్నావు. మళ్ళీ ఇప్పుడు 13% కడుతుంది, రెగ్యులరైజ్ చేస్తాం. అది చీటింగ్ కాదా? ఒక్కళ్ళని చేస్తే 420 కేసు చీట్ చేస్తే, మరి 4 కోట్ల మంది చీట్ చేస్తే ఏమనాలి? అంటే బీజేపీ తర్వాత కాంగ్రెస్ మధ్యలో ఇప్పుడు పోటీ పార్లమెంట్ నడుస్తుంది. ఓకే, మీకు ఇక్కడ ప్రత్యామ్నాయ పోటీ ఇవ్వాలనుకుంటున్నారు? జనరల్గా ప్రభుత్వం ఉంది, వాళ్ళకు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, యంత్రాంగం ఉంది, అధికారం ఉంది, అవినీతితో కూడబెట్టిన డబ్బు ఉన్నది, కమిషన్లతో. అంటే కేసీఆర్ గారు పాపం 10 ఏళ్లలో చేసినటువంటి అవినీతిని ఈయన 100 రోజుల్లో చేసి చూపెడుతున్నాడు. 100 రోజులు సక్సెస్ఫుల్ గా చేశాడు ఆయన. 6 గ్యారెంటీలు అమలు చేశాడని చెప్పి మీరేమో అవినీతి చేశాడు చెప్పమనండి. ఏ గ్యారెంటీ అమలు చేశాడు? 2 ఫస్ట్ వాక్యం తీయండి, నేను చూపెడతా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉండండి. 6 గ్యారెంటీలో 4 అమలు చేసామని ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పుకుంటారు.
ఆరు చెప్పుకుంటే సరిపోదు కదా, ఉమ్, జనం చెప్పుకోవాలి కదా. ఉమ్, ఇగో ఇది 6 గ్యారెంటీలు అండి. ఉమ్, అవును. ఉమ్, ఆ? ఆ, మొదటి వాక్యం మహిళలకు ప్రతి నెల 2500. అది ఇంకా సాధ్యం కాలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎన్నికల కూడా వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చి ఇప్పుడు కాదు కానీ ఆ, ఎన్నికల కోడ్ ఆ, గ్యాస్ సిలిండర్ 500. అది చేశారు కదా, ఎక్కడ చేశారు? చాలా మందికి వస్తుందని కూడా చెప్తున్నారు కదా. వేసి ఎక్కడ చేశారు? ఉమ్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని అంటున్నారు. ఆ. నువ్వు వాళ్ళకి ఇయ్యరా సిలిండర్? ఉమ్, ఓకే. ప్లస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఉమ్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. అవును, దానికి రియంబర్స్మెంట్ నువ్వు చేయలే కదా 900 కోట్లు. అవును, అది చేసినప్పుడే కదా ఉచిత ప్రయాణం, ఉమ్, లేకుంటే ఆర్టీసీ చేసినట్టే కదా. అవును. ఉం? ఉమ్, రైతులకు రైతు బంధు. కౌలు రైతులకు ఆ. 15,000 ఎకరాకు రైతు బంధు. వచ్చిందా? రాలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఉమ్, రాలేదు. దూస వచ్చిందా? అది కూడా కాలేదు. ఆ? వరి పంటకు క్వింటాల్ 500 బోనస్ ఇప్పుడు తెలుస్తుంది కదా. అవును, ఇవ్వట్లేదు. ఆ? ఉమ్, కొదే దిక్కే లేదు. ఉమ్, 200 యూనిట్ వరకు అదొకటి చేస్తానంటున్నారు. చేస్తా అంటున్నారు, వేరు ఉమ్, చేయటం వేరు. ఇప్పుడేమంటున్నారు, ఉమ్, నాకు 2 సంవత్సరాల కింద మీది ఎంత వాడుతున్నారో దాన్ని లింకులు, అవును. లిటిగేషన్లు ఆహా. అంటే చేయలేకనా ఇదంతా? అంతే చేయలేకనే ఇవ్వలేక. ఉమ్, ఇప్పుడు ఏంటంటే 200 యూనిట్స్ ఉమ్, వరకు ఫ్రీ. ఉమ్. ఇక దాని గురించి డిస్కషన్ ఎందుకు? ఓకే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మరి బీఆర్ఎస్ ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇప్పటి వరకు స్టార్ట్ చేశారు? లేదు. లేదు. ఎన్నికల కోడ్. ఉద్యమకారులకు 250 గజాలు. ఇదంతా ఎలక్షన్స్ అయిపోయింది. యువ వికాసం ఒక్కొక్క విద్యార్థికి 5 లక్షలు ఓకే, భరోసా కార్డు. చేస్తారు. నీ ఎవరిని నీ లోక్సభ చేస్తారు కదా. నాని నీకు జీతాలు ఇవ్వటానికే నీకు పైసలు లేవు. ఆ? చెప్తున్నా. చేయుత 4,000 రూపాయలు పెన్షన్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ. నేను చెప్తున్నాగా, ఓకే, ఈ రోజు నాతో రండి హాస్పిటల్. ఓకే, ఏ హాస్పిటల్ అన్నా అసలు ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా? అది ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఎల్ఓసి ఉందా? ఎల్ఓసి ఇవ్వాలంటే నానా తిప్పలు పడుతున్నారు. డాక్టర్ సాబ్, ఇప్పుడు వాస్తవానికి ఎంతసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ మీదనే ఫోకస్ చేస్తుంది. దీంట్లో ప్రథమంగా అంటే మీ గతంలో వర్షాలు లేవంటే ఆ వర్షాలు మొన్నటి నుంచే కురవట్లేదు, ఇప్పుడు తాజా కాదు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ అంటే కష్టాలు వచ్చినట్టు, కాంగ్రెస్ అంటే కరప్షన్ వచ్చినట్టు, కాంగ్రెస్ అంటే కమ్యూనిజం వచ్చినట్టు, కాంగ్రెస్ అంటే కరెంట్ కష్టాలు వచ్చినట్టు. కాంగ్రెస్ ఈజ్వల్ టు కష్టాలు. ఓకే, ఇప్పుడు బీజేపీ కనుక అధికారంలోకి, మీరు చెప్తున్నట్టు 400 సీట్లు గెలుస్తారు, కేంద్రంలో అధికారంలోకి వస్తారు, సంతోషం. ఇప్పుడున్న కరువు, రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులు కావచ్చు, అప్పుల పరిస్థితి కావచ్చు, దీన్ని ఎట్లా మీరు మరి చేస్తారు? ప్రజలకు ఏం చెప్తారు? అదే మీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, రేపు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిందనుకో, అత్యధిక ఎంపీలు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చేస్తాము, అంతవరకు చేస్తాము. తర్వాత మా అసెంబ్లీలో గెలిచి రాష్ట్ర ప్రభుత్వం వస్తే కేంద్ర సహకారం ఉంటుంది, అన్ని రకాలుగా అందుబాటులో మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్ప మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేరా? కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు గెలిస్తే కేంద్రం ద్వారా వచ్చే చేస్తాం. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం మా చేతిలో లేనప్పుడు మేము ఏం చేస్తామండి? నాకు అర్థం కాదు. ఉండాలిగా. ఇప్పుడు మంచి డాక్టర్ ఆపరేషన్ చేయాలి, ఆ డాక్టర్ ఆపరేషన్ చేయకుండా రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆయన బీజేపీలో చేరుతారని కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి అయితే మీరు తీసుకుంటారా? ఇప్పుడు ఒకటి, ఇవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్, ఊహాజనితమైనటువంటి క్వశ్చన్స్. అంటే మొన్న ఆయన కూడా ప్రధాని వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడము, బడే బాయ్ని సంబోధించడము, ఇదంతా మరి అలాంటి సంకేతం వెళ్తుంది కాంగ్రెస్. ఇక అవన్నీ ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర వారానికి ఒకసారి అటెండెన్స్ చేస్తున్నారు కదా, పోయి జీతాలు లేవు సార్ అంటే ఏదో అడుకొని రావాలి కదా, దాని కొరకు అంతే. ఓకే, ఫైనల్గా బూరా నరసయ్య గౌడ్ గారు ఎంపీగా ఏదైతే భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలకు ఏం చెప్తారు? భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి, పార్టీని కాదు పర్సన్ని చూడండి. పబ్లిసిటీ కాదు పర్సనాలిటీని చూడండి. చేసిన చరిత్ర చూడండి. గతంలో నేను ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి పనులు చూడండి. ఆర్భాటం కాదు అభివృద్ధి చూడండి. కులం కాదు గుణం చూడండి. నేను నిస్వార్థంగా నిగర్వి కేవలం భువనగిరి తెలంగాణ దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, 24 గంటల ఆన్ డ్యూటీ వ్యక్తిని. నేను ఎంపీనే కాదు, రేపు ఎందుకైతే ఎంపీ ప్లస్ ఒక డాక్టర్గా అందుబాటులో ఉంటాను. మీ కష్ట సుఖాల్లో
ఒక ఇంటి మనిషిలాగా కుటుంబ సభ్యుడే ఉంటాను. అత్యధిక మెజార్టీతో గెలిపియండి. నాకు సెంటర్లో గౌరవం పెరుగుతుంది. మన భువనగిరికి అత్యధిక నిధులు రాష్ట్రానికి తేవటానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం స్పెండ్ చేశారు. సో ఇది మరి భువనగిరి నుంచి బీజేపీ ఎంపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఊర నరసింహగౌడ్ గారు చెప్తున్నారు. గతంలో ఎంపీగా గెలిచాను, 9,000 కోట్ల రూపాయలతో భువనగిరి ఎంపీ పార్లమెంటు ఈ యొక్క నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేశాను. ఇప్పుడు మరొకసారి కూడా మోడీ ప్రభుత్వం రాబోతోంది. సో ఖచ్చితంగా మరిన్ని అత్యధిక నిధులు తెప్పించి ఈ యొక్క నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తాను. సో రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మెజార్టీ ఇస్తే అందరికంటే ఎక్కువ నిధులను కూడా తెప్పించి నేను ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి చేస్తాననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా తనకు ఓటేసి గెలిపించాలని కూడా కోరుతున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయలేని వాళ్ళు మరొకసారి లోక్సభ ఎన్నికల్లో కూడా మరొక కొత్త మేనిఫెస్టో వచ్చిన నేపథ్యంలో ప్రజలు నమ్మే పరిస్థితులు లేడని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.